దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరిచి ఆదరించి ఆయుధపరిచి నీ కృపచేత నింపమని త్రియేక దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ పాదముల ఎదుట మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థనకు చెవియొగ్గుము దేవా. తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తునామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రికును కుమారుకును పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. తండ్రికును కుమారుకును పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహామహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావం ఆయనకే కలుగును గాక. ఆమేన్. దేవా, నువ్వు అనాథ వ్యక్తి అయినా నిన్నెవరు నువ్వు కలగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవాన్ని వెలుగుపోయినాం, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నాం, జీవులలో కండ్లకు వెలుగుచున్నాం గనుక నీకు వందనములు. దేవాన్ని నువ్వు జ్ఞానమైనాం, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చున్నాం. అట్టి జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనబడిన తండ్రి గనుక నీకు మా వందనములు. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా రాత్రులు పడిన శిక్షపై పడిని ఇఫడేసునది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన ఏడింశ మాట తలనొప్పి హింసని హర్మయోని గిద్దం అడులు నీ కడతరకను కొయ్యే మట్టి కాలి నీకు అగ్నిగుణమంది నిరాశ నీకు. సాతానా, దురాత్మలారా, దెయ్యములారా, భూతములారా, పిచాచుములారా, నజరుడైన యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది. ఆమేన్. లేఖనము చదువుకుందాం. మహోన్నతుని చాట నివసించేవాడు, సర్వశక్తిని నిశ్రయించేవాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకి ఆయన ఊరు నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేలము డాలునై ఆయన సత్యము కేలము డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు ఘోరముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనను నీవు భయపడకూడదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలును, అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనిలార చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుని నీ వాస్తవముగా చేసుకుని ఉన్నావు. నీకే అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నేను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నేను ఎత్తుపట్టుకుందరు. నువ్వు సింహములు నాగపాములు దొరికెదు, పదమసింహములు భుజంగములను అనగ దొరికెదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించుతుని, అతను నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరుచుతున్నా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చిన, శ్రమలో నేను అతనికి తోడైంది, అతను విడిపించి అతను గొప్ప చేసింది, దీర్ఘాయుష్ అతను తృప్తిపరచుదని, నా రక్షణ అతనికి చూపించుతుంది. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఆలస్యమైనప్పటికీ దేవుడిచ్చిన అనుగ్రహించినటువంటి ఆయనకును మరి కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాలు, వందనాలు, మరణాత తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనము ఈ రీతిగా కూడుకుటకు, ఈ రీతిగా ప్రార్థించుటకు దేవుని చిత్తాన్ని బట్టే జరుగుతుంది తప్ప నువ్వే నేను అనుకున్నది జరగదు. ఎస్, ఎందుకంటే ఎన్నో రకాలుగా మనం తలుస్తాం, కానీ దేవుడు మనిషి తలంచిది ఒకటి, దేవుడు తలంచిది ఒకటి. ఇక్కడ ఒక సామెత వాడతారు, దైవం ఒకటి తలంచింది, నరుడు మరొకటి తలంచాడు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే మానవుడికిను దేవునికి ఎంతగా వ్యత్యాసం కనపడుతుందంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా మట్టుకి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దేవుడు తన వాక్యం ద్వారా అనేక రీతిలుగా మనల్ని బలపరుస్తున్నప్పటికీ
మనము గ్రహించలేక అనేకమైన విధములుగా మనము శోధించబడుతున్నప్పటికీ దేవుడు తన కృపను బట్టి ఈరోజు నిన్ను నన్ను బలపరిచిన వాడే అయి ఉన్నారు, బలపరుస్తున్న వారై ఉన్నారు. మనము గ్రహింపు కలిగి లేకపోతే నష్టపోయేది మనమేనండి. అందుకే నష్టపోకురా అనే మాటను మన బైబిల్ గ్రంథములు చాలాసార్లు చదువుతాం. నష్టము అనే పదము ఎక్కడి నుంచి ప్రారంభమైనది అంటే ఏదోను తోట నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే ఏదోను తోటలో దేవుడు తన ఏది కొదువు లేకుండా మానవుడిని సృష్టించినప్పటికీ మానవుడు మాత్రం నష్టాన్నే కలిగించుకున్నాడు. ఎందుకంటే దేవుడు సంతోషంగా ఉండమన్నప్పుడు మానవుడు తెలియనిక పెద్ద పొరపాటు చేసుకున్నాడు. అదే నష్టము అంటాను. నిజమేనండి. ఇలా చాలామంది నష్టమైన దారిలో చాలామంది 99% నష్టమైన దారిలోనే జీవిస్తున్నారు. అవునండి. ఏదో మనకు సామెత ఉంది కదా, చేతులకు వెళ్ళక ఆకులు పట్టుకుంటూ ప్రయోజనం ఏంటి అని అంటాం. అంటే మనిషి కాలు జారి, మరొక సామెత కూడా ఉంది లోకంలో, కాలు జారితేనే కానీ దానికి విలువ తెలీదు. అంటే ప్రియులారా, ప్రతి విషయంలో ఇక్కడ సామెత రూపంలో, పొడుపు కథల రూపంలో ఎందుకు ఈ మాటలు మనకు ఆనాడు చెప్పేవారంటే, మనిషి హృదయాల్లో నష్టపోతున్నాము అనే పదమును చాలా క్లియర్గా చెప్పకుండా కొన్ని సామెతల రూపంలో ఆశీర్వాదముగా చెప్పేవారు పూర్వకాలం. కానీ బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే సత్యాన్ని ప్రకటిస్తుంది. అబద్ధాన్ని కానీ అసత్యాన్ని కానీ దానికి రానవదు. అందుకే మనం నష్టము అనేది ఎంతవరకు వస్తుందంటే మానవుడు ఊహించని నష్టాన్ని సమకూర్చుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎలా తెలుసండి మీకు అంటే, ఇవాళ మనుషుడు శ్రమ, వేదన, శోధన, అనేకమైన చోటన, అనేకమైన వాటి మధ్యన మనుషుడికి, మానవుడి యొక్క ప్రయాణం కొనసాగుతుందంటే ఎందుకు అంటే, ఇంకా కొనసాగుతుందంటే ఎక్కడో నువ్వు చేసిన ఎక్కలేదు, ఎక్కడో దేవుడు నీకు సహాయము చేస్తున్నాడనే విషయాన్ని మనుషులు మర్చిపోతున్నారు. కాబట్టి మానవ యొక్క జన్మము నష్టాన్ని చేకూర్చుకుంటుంది. ఇవాళ మనం ఏ రాష్ట్రాలు చూసినా, ఏ దేశాలు చూసినా, ప్రపంచమంతా కూడా నష్టముతోనే పరిగెడుతున్నాయి. ఇవాళ జీడిపి కానీ, అంటే మన విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయి అంటే, ఇవాళ ఒకప్పుడు ఆయిల్ ప్యాకెట్ కానీ, పంచదార, మనం తినే వస్తువులు, గాగర వస్తువులు అంటారు, అంటే విలువైన మనం తినే శరీరం సంబంధమైన వస్తువులు, మన శరీర బలపరుచుకునే వస్తువులు ఎన్ని రకాలుగా. ఒకప్పుడు ఏమంటే 200 రూపాయలు కూలి పని చేసుకుంటే ఆ రోజు ఆ వారం అంతా జీవించేవాడు అతను. కానీ ఇప్పుడు వారానికి 4000 సంపాదించిన వారం అంతా బ్రతకలేని పరిస్థితి. ఎందుకంటే మనిషి అనేవాడు ఎంత నష్టంలోకి కూరుకుపోతున్నాడు అనేది, ఆ నష్టాన్ని ఎలాగ చేకూర్చుకోవాలి అనేది లేఖనాలు, దేవుని వాక్యం అనేక రకాలుగా ఘోషిస్తున్నప్పటికీ నేను ఒక వార్తను చూశాను. ఒక యాజకుడు మెడలో చెప్పులేసి ఊరి మీద, అంటే రోడ్డు మీద ఊరేగిస్తున్నారు. అతను బైబిల్ పట్టుకున్నాడు, చెప్పుల దండ కట్టి. అనేకమైన వారు చదువుకున్న ఎడ్యుకేటర్ కానీ, చదువుకున్న వాళ్ళే, అన్నీ తెలిసిన వారే ఇవాళ నష్టాన్ని ఏమండే రెడ్ కార్పెట్ వేసి మరి పిలిపించుకుంటున్నారు. అవునండి. ఎవరైనా ఒక నాయకుడు కానీ, లేదా మరొక దేశ నాయకుడు కానీ మన దేశం వచ్చినప్పుడు అతను దిగిన వెంటనే రెడ్ కార్పెట్ వేస్తాం. ఎందుకని? మా దేశం నిన్ను ఆహ్వానిస్తుంది, ఎంతో గౌరవంతో మర్యాదలతో మేము ఆహ్వానిస్తాం రండి అని ఆహ్వానిస్తే, ఇవాళ నష్టము అనగా శ్రమ అనేది మనమే నష్టాన్ని రెడ్ కార్పెట్ వేసి పరిస్థితి మనం పిలుచుకున్నారా, పర్లేదు నేను భరిస్తాను అంటున్నాం. మరి ఇలా ఒక మాదిరి
సామాన్యుడు మొదలుకొని కోటేశ్వరుడు ధనవంతుడు వరకు కూడా నష్టం. ధనవంతుడు నష్టం ఏంటండి అనుకోవచ్చు, కానీ అతడి జీవితంలో కోల్పోయిన నష్టాన్ని సమకూర్చుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ నష్టము అనే పదము దేవుడు ఎందుకు ఈరోజు నాకు బయలుపరిచాడో నాకు తెలియదు, కానీ నిజంగా మానవులైన ప్రతి మనిషిడు కూడా, ఆడవాళ్ళు మొదలుకొని స్త్రీలు మొదలుకొని పురుషుల వరకు, అనగా మగవారు మొదలుకొని చిన్న బిడ్డలను మొదలుకొని పసిబిడ్డను మొదలుకొని ఇలా వృద్ధుడి వరకు కూడా నష్టాన్ని చేకూర్చుకుంటున్నాడు. ఎస్, నష్టమేనండి. ఇవాళ ఏంటని అలా మాట్లాడితే ఎక్కడ మంచి లేదా, మంచి ఉంది అని గ్రహించటం ఆలస్యమైపోతుంది. ఈ గ్రహింపును మనం కలిగి లేకపోతే ఎంత నష్టపోతామంటే, ఆ నష్టాన్ని నువ్వు మోస్తున్నావు, నీ పిల్లలు మోయవలసి వస్తుంది నష్టాన్ని. అవునండి. ఏమండి, మనం ఎక్కడైనా బ్యాంకులో కానీ గవర్నమెంట్ లోన్ తీసుకుంటే మనం లేకపోయినా మన పిల్లలు కట్టాలి ఆ లోన్. ఒక హౌస్ లోన్ కానీ లేదా దేని మీద ఒక లోన్ తీసుకుంటే మన తర్వాత మన పిల్లలు, మనం ఎవరు లేకపోతే అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే, ఎవరు సంతకాలు లేకపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో మీ ఆస్తులు మేము మేము స్వాధీనం చేసుకుంటూ అంటారు. ఇదేంటి మా ఆస్తులు నీ పేరు, మీరు ఎలాగంటే మీ తల్లిదండ్రులు మీ ఆస్తులు పెట్టి మా దగ్గర ధనం తీసుకున్నారు కాబట్టి ఆ ధనము కట్టట్లేదు కాబట్టి మేము స్వాధీనం చేసుకుంటున్నాం అంటారు. అప్పుడు ఈ బ్రతుకున్న వారు, ఇదేంటి మాకు ఇంత నష్టాన్ని కలిగిస్తున్నారు అంటే, మీ పితరులు చేసిన పని దానికి మేమేం చేస్తాం అని వాళ్ళు అంటూ ఉంటారు. ప్రియులారా, అప్పుడు వాళ్ళు తెలుసున్న ఆలోచనకి లోకంలో నష్టం పోకూడదని కోర్టుల చుట్టూ లేదా కోర్టులు స్టే తెచ్చుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయి లోకంలో. అంటే ఇక్కడ ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని ఎంతవరకు కాల్చివేస్తుంది, ఎంతవరకు ఊబులోకి దిగిపోతున్నారు, ఎంతవరకు నష్టపోతున్నారు. మనిషి చదువు కలిగిన వాడు, అన్ని విషయాల్లో తెలిసిన వాడు, టక్కని ప్రతి విషయం తడుముకోకుండా సలహా ఇచ్చిన వాడు కూడా జీవితంలో నష్టపోతున్నాడు. ఇది బైబిలు లేఖనము ఎలా నష్టపోతున్నదో చాలా స్వయముగా చెప్తున్న అపోస్తలుడైన పౌలు మనం రాత్రి చదువుకున్నాం కదా, ఎంత నష్టపోతున్నావు, నీ నోటు మాట వలను నీ నోటు దుర్వాసల వలను ఈ లోకంలో ఎంతగా నష్టపోతున్నాం. చూడండి, ప్రకృతి మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. సుడిగాలి రూపంలో, లేకపోతే తుఫాను రూపంలో, గాలిదుమ్ము రూపంలో కష్టపడికి కూడగట్టుకుని కట్టుకున్న గృహాలు పేకమాడల్లాగా గాల్లో లేచిపోయి వెళ్ళిపోతారు. ఆ సమయంలో వారు కూడా అందులో ఉంటే అందులో వారు కూడా కొట్టుకుపోవటం జరుగుతుంది. ఎందుకు ఇంత నష్టాన్ని మనుషుడు సంపాదించుకుంటున్నాడంటే, గ్రహింపు ఉంది, కానీ ఏది మంచో ఏది చెడో తెలుసుకునే లోపల అతడు నష్టమని ఊపులోకి కూరుకుపోతున్నాడు. అది అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నీ దేవుడని యెహోవాను నువ్వు గ్రహించలేకపోతే, అసలు నీవే కాదు నీ యొక్క ఉనికిని, నీ పిల్లల ఉనికిని కూడా, నీ తరతరాలు 7 తరాలు 10 తరాలు దేవుడు జీవించమని పంపినప్పుడు కూడా నీవు నీ తరముతోనే, మొదటి తరముతోనే నువ్వు నష్టాన్ని సమకూర్చుకుంటే ఆ 7 తరాలు ఆ నష్టమే వేళ చెల్లించవలసి వస్తుంది. ఎవరికి చెల్లించినారు వేళ? ఇదైనా మనకు తెలుసు అంటే ఎవరికి తెలియదండి. ఈ వేళ దేనికి చెల్లిస్తున్నామంటే, మనం ప్రియులరా సాతానుకు చెల్లిస్తున్నాం. దేని మాట అయితే విని మనము ఏమని నష్టాన్ని చేకూర్చుకుంటున్నాం, ఆ నష్టం అయ్యో ఎంత నష్టపోయామని తెలిసి వచ్చాక దానిని తొలగించుటకు ఎన్నో రకమైన ప్రయత్నాలు చేస్తాం. ప్రియులారా, ఒక అప్పు కట్టడానికి ఒక బ్యాంకు వారు అవకాశం ఇస్తే అది కొంతసేపటికి అది వారు కడుతూ ఉంటారు. గనుక ఎలా ఉంది అంటే, ఆలోచన లేకపోతే నష్టపోయేదే ఉంది ప్రియులారా. ఈనాడు మనం గ్రహించలేక చాలా మంది ఆలోచించిన విషయాలు అవే. గనుక మనం ఆలోచన కలిగి మనం మాట్లాడేవారుగా
ఉండవలసిన వారమైనాం. ఎందుకు అంటే ఈ నష్టాన్ని ఎవరు కూడా కూర్చగలరా, లేదా ఆ నష్టం లేకుండా చేయగలరంటే కళ్ళు తెరిచి మరి ఈ లోకంలో కొంచెం ఓర్పు సహనము కలిగి ఉంటే నష్టాన్ని మనం జయించవచ్చు అనే విషయం బైబిల్ లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. అది ఎలా జరుగుతుంది, సాధ్యం ఎలా నడుస్తుందండి, అది దేనివల్ల జరుగుతుంది అని మీరు అడుగునప్పుడు బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే నువ్వు నడిచే నడక, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఎటువంటిదంటే ఏ నష్టానికి కూడా మనం చేరకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అందుకే పెద్దలు అంటారు పూర్వకాలం నుండి ఇప్పటి వరకు కూడా జాగ్రత్త బాబు, జాగ్రత్త, శతమా జాగ్రత్త అంటారు. గవర్నమెంట్ లిస్టులో ఏమంటారంటే శతమా జాగ్రత్త అంటే నీకు ముందు శత్రువు ఉన్నాడు, వెనక శత్రువు, నలుదిక్కుల శత్రువు పొంచి ఉన్నాడు. నీకు నష్టమే తప్ప మరి మేలు జరగాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎస్, ఈ జాగ్రత్త అనే పదం ఆదిలో ఆదాముతో చెప్పాడు దేవుడు. ఆదాము గ్రహింపలేక అయ్యో ఎందుకు చెప్పాడు నా దేవుడని అనుకోకుండా అబ్బే లేదు తండ్రి అని వాద వేశాడు. వాదానతో అవును, ఒక ఇద్దరు కుర్రాళ్ళు ఇద్దరు పిల్లల్ని అడుగుతాడు తండ్రి, దాన్ని ఎందుకు పగలకొట్టారా, దీనివల్ల నష్టం జరిగింది మీ వల్ల, ఎవరు చేశారంటే నేను కాదని ఒకరి మీద ఒకరు వాదం వేసుకుంటారు. సరే డాడీ ఇంకెప్పుడు చేయండి డాడీ అనే మాటను తల్లిదండ్రులతో చెప్పరు. ఎందుకంటే అది నష్టం జరిగితే తండ్రి భరించలేడు, కొడతాడు అనే భయం ఉంటుంది తప్ప అయ్యో ఇంత విలువైన వస్తువును నేను నష్టపరిచానే, ఇది నా తండ్రి ఎంతో శ్రమతో తెచ్చింది కదా, ఈ శ్రమతో తెచ్చిన దాన్ని నేను నా తరతరాలకు సరిపడా తెచ్చింది, నేను ఒక్కసారి నాశనం చేశానే అనే ఆలోచన ఏ మనుషుడికి కూడా అవగాహన మనం కల్పించలేని పరిస్థితి. ఇవాళ ప్రతి మనుషుడు నష్టపోవటానికి ఏంటంటే తెలియక నష్టపోతున్నాడా, కానీ కొందరు తెలిసి నష్టపోతున్నారు. ఎస్, నేను మొన్న సంక్రాంతి పండుగలో భీమవరం ఆ సైడు 10 నిమిషాల్లో మరి 1,53,00,000 ఒక కోడి మీద పందెం కాసి 10 నిమిషాలు ఒకరు ధనవంతులయ్యారు, ఒకరేమో బికారులుగా మారిన సంఘటన చూసాం. అది పబ్లిక్గా బయటకు వచ్చింది. పబ్లిక్ రాకున్నది ఎన్ని కోట్ల రూపాయలు, ఎంతమంది బికారులుగా మారారు, ఎంతమంది దరిద్రులుగా మారారు, ఎంతమంది ధనవంతులయ్యారు అంటే నష్టము ఏ రూపంగా నీకు పొంచి ఉంది, సంతోషం ఏ రకంగా పొంచి ఉంది. సంతోషం ఎక్కడ చాలా బహు తక్కువ అండి లోకంలో సమకూర్చుకుంటాయి, అంతా నష్టమే. ఒకడిని తొక్కి ఒకడిని నాశనం చేసి మరొకడిని అసలే నామరూపం లేకుండా చేస్తే అవతల వాడికి సంతోషం వస్తుంది. కానీ నీతిగా నిజాతిగా నష్టం లేకుండా సంతోషాన్ని సంపాదించుకోగలిగిన ఈ లోకంలో ఎవరి వల్ల కావట్లేదండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యందు, దేవుడే వాక్యమైంది మన మధ్యన సంచరిస్తున్నాడు, అయినా కానీ మనం గ్రహించలేక నష్టపోయినా పర్లేదు కానీ శ్రమ పడటానికి సిద్ధమే, కానీ శ్రమను తొలగించే మార్గం దేవుడే స్వయముగా వచ్చి చెప్పునా కానీ మనం గ్రహించలే. ఇంకా చెప్పులు దండేసి ఒరే బాబు శ్రమ అవుతుందిరా, ఒరే ఆవు నష్టపోతున్నారా, మీరు ఆ నష్టాన్ని మీరు చేరువు వెళ్ళకుండా ఇదిగో నష్టపోతున్నారు కానీ నష్టాన్ని ఎలా తెలియజేయించుకోవాలో, మీకు వచ్చిన ఆపదని ఎలాగో అడ్డుకోవాలో ఇదిగో ప్రభు చెప్తున్నాడు, మార్గం చూపిస్తున్నాడు, మీరు వినండి, ఒకసారి ఆలోచించండి, ఒకసారి గ్రహించండి అని చెప్తుంటే చెప్పిన వాడి మీద చెప్పులు వేసి కొడుతున్నారు, ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా లోకము ఏం జరుగుతుందండి, మనిషి ఎంత నష్టపోయినా సంతోషమా కానీ వెలుగులోకి రావటానికి ఎవరు ఇష్టపడట్లేదు. చీకటిలో జారిపోయి చీకటి బ్రతుకుకి అలవాటు పడుతున్నారు తప్ప అయ్యో ఈ చీకటి బ్రతుకుని విడిచిపోయి ఈ నష్టాన్ని ఇక్కడి నుంచైనా నా పిల్లలకి ఇవ్వకూడదు. పూర్వకాలంలో చీకటిలోకి జీవించేవారు వ్యాధులతో, ఎలాగంటే వేడిసి వ్యాధితో, లేకపోతే క్యాన్సర్ వ్యాధితో,
అలాగా అనేకమైన వ్యాధులతో చాలామంది వాళ్ళ జీవితాలకి నష్టాన్ని సమకూర్చుకున్నారు. వాళ్ళు ఒక జీవితాన్ని జీవించినంత కాలం వారికి తెలిసిన తర్వాత వాళ్ళు ఎలాగున్నారంటే ఒక మచ్చ, అది ఎప్పటికీ చెరగని మచ్చతో వారు జీవిస్తూ ఉంటారు. కొందరు ఆ మచ్చను ధన రూపంలో కప్పెట్టుకుంటారు, లేదా ధన రూపంలో కళ్ళు తెరుస్తారు. కొందరేమో అది పాతాళంకు నేను జారిపోతున్నాను అని ఆకార సమయంలో కూడా తండ్రి దేవా నన్ను క్షమించు ప్రభువా అన్నప్పుడు అప్పుడు దేవుడు కొంత మార్గం చూపిస్తే అదే ధనం రూపంలో నీ వ్యాధిని, నీ రోగాల్ని తొలగించుకోటాకు 1% మాత్రమే అవకాశం ఉంటుంది. 9% నువ్వేమో నష్టాన్ని సమకూర్చుకుని 1% విలువ కోసం శ్రమను ఎంత అంటే నీవు జీవితకాలం కూడగట్టుకునేది కరగొట్టుకుంటావు. ప్రియులారా, నా స్నేహితుడు మరి తెలుసో తెలియకో అది గ్రహించలేదో నాకు తెలియదు కానీ సుమారు ₹1,00,00,000 పైగానే అతడు ఖర్చు పెట్టి తన జీవితాన్ని కొంచెం నిలదొక్కున్నాడు. ఎందుకు అంటే అతడు గ్రహించాడో లేదో తెలియదు కానీ అది ఎలా వచ్చిందో తెలియదు కానీ నష్టం వచ్చినప్పుడు అదే అంటున్నా కదా, మనము నష్టము మన వల్లనే జరుగుతుంది, మన పితరుల వల్ల కూడా మనకు రావచ్చు. అందుకే కర్మక్రియలు అంటారు సంస్కృతిలో. కర్మక్రియలు అనే దానిని ఎలా పోల్చారంటే అది నువ్వు భరించిన ఒరే బాబు నీ పితరులు చేసిన కర్మ నీ పితరులు విడిచిపెట్టా నిన్ను విడిచిపెడతా. ఎందుకంటే ఆ రక్తాన్ని ఎలాగైతే పంచుకుంటున్నావో అలాగే కర్మక్రియలు కూడా పంచుకోరని చెప్తారు. అందుకని ఇది నష్టము అనేది మనం ఎలాగైతే గ్రహించుకుంటున్నాం అలాగనే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియులారా, మనం చూడండి, ఒక గాజు సీసా గట్టిగా పట్టుకోకపోతే పూర్వకాలం దీపాలు వెలిగించుకునే వాళ్ళం కదా ప్రియులారా. ఆ దీపము ఆ రాత్రి వాళ్ళ వెలిగినంచే పొద్దుడికి మసి పట్టేసేది. దాన్ని కడగాలంటే మరి మొదటేమో దాన్ని ప్రత్యేకంగా తుడిచేవారు. పూర్వకాలం ముగ్గు పెట్టేవారు, సబ్బుతో కడిగేవారు, తెల్లటి మరి క్లాత్తో తుడిచేవారు. ఎందుకంటే అది వెలిగించిన తర్వాత అది ఇల్లంతటికి వెలుగు రాగాలి. ఎందుకంటే ఆ గాజుని ఒక గాజు లోపల చిన్న బుడ్డు దీపం ఆ ఇల్లంతటకు వెలిగింది. అందుకే దీపం వెలిగించి కొంచెం పైన పెడతారు కానీ కొంచెం కింద పెట్టరు కాదని బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడింది. ఇవాళ చిన్నులైనా పెద్దలైనా, ఆడపిల్లవారైనా మగపిల్లవాడైనా, అంటే పెద్దలు స్త్రీలైనా పురుషులైనా నష్టానికి చేరడానికి ఇష్టపడుతున్నారు తప్ప నష్టాన్నించి బయటికి రావటానికి ఇష్టపడ. ఎందుకంటే మేము కూరుకుపోయామండి చాలండి ఇంకా. మరి నీ పిల్లలు కూడా నీతో పాటు ఇంకా కూరుకుపోతారు, ఏం చేస్తాం సార్? తప్పదండి అని అంటున్నావా? శ్రమైన శోధనైన వ్యాధులైన జయించి ఇంక ఈ నష్టాన్ని నా పిల్లలకు సమకూర్చకూడదు అని అంటే అక్రమంగా నువ్వు ఏమైనా ప్రయత్నం చేస్తా? లేదు, నీతిగానే ప్రయత్నం చేయమని దేవుడు చెప్తున్నాడు. నీతి అనే డాగును నువ్వు కట్టుకోమంటున్నాడు. నీ నొసల మీద నీ నడుముకి నీతి అనే డాగును కట్టుకో, నీ సాతి మీద అనగా నీ హృదయములో ముద్రించుకొని దేవుడు ఎప్పుడో చెప్తున్నాడు. ఇక్కడ మనం ఎపిసి పత్రికల్లో మనం చదువుతున్న మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నీ యొక్క నష్టాన్ని ఏ రకంగా సమకూర్చుకుంటావని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నష్టం ఇలా ఊహించినదండి. చాలా మంది నష్టపోయిన వారు. అందుకే ఒక సామెత ఉంది మన తెలుగు భాషలో, అండ్ బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతలేదా అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ పందెంలో ఏమండి, ఎవడు ధనవంతుడో ఎవడు సిరిమంతుడో ఎవడు వికారవాడో 10 నిమిషాల్లో చెప్పేశారు. ఇక్కడ ఒకప్పుడు బళ్ళు వాళ్ళు బళ్ళు అంటే కొంత సమయం, కానీ ఇది సమయం కూడా తీసుకోలేదు. కొన్ని క్షణాలలోనే అవతల ధనవంతుడు ఎవరో మరొక ధనవంతుడు ఉద్రపోట, ఒకడేం వికారుడు అవుతున్నాడు, మరొక ₹1 ₹2 అండి, ₹1,53,00,000 పందెం జోజము కాసారంటే వాళ్ళు ఎంత మరి రీతిలోకి వెళ్తున్నారు, సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు లోకములో.
అంటే ఆనందాన్ని వినోదాన్ని మేము కలిగి ఉన్నామండి, దీనివల్ల మాకు ఆనందం. అంటే నువ్వు కష్టపడి కూడగట్టుకున్నదంతా కూడా కొన్ని నిమిషాల ఆనందం కోసము నష్టాన్ని చేకూర్చు, నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా ఆ నష్టాన్ని చేకూర్చుకోవాలా? జాగ్రత్త. కొందరు స్త్రీలు నష్టపోయినా పర్లేదు, నాది అనుకున్నది సాధించాలి అని అంటారు. నువ్వేమైపోయినా పర్లేదు, నేను అనుకున్నది నాకు తెచ్చేది. జీవితాన్ని కోల్పోయినా పర్లేదు, నా మాట నెరవేరాలి, నా మాట నగ్గాలి అనే వారు కూడా లేకపోలేదు. ఆడపిల్లల్లో ఎక్కువ ఉంటారు. మొండుతనము పురుషుడికైనా మరి పట్టు విడుపు ఉంటుంది, కానీ ఏమండి జగమొండిగా పట్టుకునేది ఎవరండి? స్త్రీలే. అందుకే నువ్వు ఎవరివని ప్రశ్నించకుండా ఆ పండుని తినదు కాబట్టి మానవ యొక్క జీవితానికి తెలియని యొక్క నష్టాన్ని తల్లి రూపంలో సమకూర్చింది. ప్రియులారా, ఇక్కడ మొదట మనకు వ్యాధి సంభవించాలంటే తల్లి ద్వారానే సంభవిస్తుందండి. ఎందుకంటే తల్లి పాలు పిల్లవాడు తాగుతాడు కాబట్టి ఆ పిల్లవాడు ద్వారా, ఆ తల్లి ద్వారా మరి పాపం అంటే శోధన అనేది కూడా, నష్టం అనేది అక్కడి నుంచే ప్రారంభం అవుతుందంట. అందుకే కొందరు ప్రియులారా పుట్టిన బిడ్డలకు వెంటనే డాక్టర్లు చెకప్, ఎంత ధనవంతుడైనా కానీ చెకప్ చేస్తారు. ఎందుకంటే అతడు ఆరోగ్యంగా ఉన్నాడా, వ్యాధులతో వచ్చాడా అనేది. కొందరు మాత్రం అది వ్యాధులతోటే పుడుతున్నారండి పిల్లలు కూడా. వారసుడైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రుల యొక్క కర్మక్రియలు పంచుకుని పుడుతున్నారండి. పైగా ఆ కర్మక్రియలను పంచుకోటాకు మరి ఈ భూలోకంలో ఏం చేస్తున్నారు, సమయం కూడా చూస్తారు. ఇది ఇలాగొస్తే వీడు ఇలాగవుతాడని. ఎవడు దేవుడిచ్చిన కాలాన్ని కూడా తిరగరాసే పరిస్థితి వస్తుంది. ఎంత నష్టాన్ని ఈనాడు మానవుడు సమకూర్చుకుంటున్నాడో గుర్తించమని అడుగుతున్నా. ఎస్, నష్టము అనే పదము చాలా ప్రమాదమైనది, చాలా బరువైనది. ఒక దారిలో వెళ్తున్నాడు, ఘాటు రోడ్లు కొంచెం ముందుగా కొండ తలిగింది. కొండను దాటాలంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా అనుకోకుండా వాహనం వెళ్తుంది, అందులో చాలా మంది ఉన్నారు. ప్రియారా గ్రహించలేకపోయారు, ఆ కొండ విరిగిపడి ఆ వాహనం మీద పడింది. ప్రియులారా, గ్రహించటేటి వాళ్ళ వల్ల ఎందరో ఆ కొండ రాయికు చాలా మంది బలైపోయారు. ఈ దృశ్యాలన్నీ మనం అక్కడక్కడ టీవీలో చూస్తున్నాం, నిజమే కదా. పోయిన సంవత్సరము ఆ మహారాష్ట్ర, గుజరాత్, ఆ జార్ఖండ్ ఆ సైడు మరి చూస్తూ ఉంటే ప్రియులారా కొండ సెరుగులు విరిగి ఊరే కొట్టుకుపోయింది. మీకు తెలుసా? ఎక్కడో కొండ, ఆ కొండ నుంచి కొన్ని నీళ్లు బురదతో రాళ్ళు రప్పలకు ఊరే ఎంతో వేల రూపాయలతో కూడగట్టుకున్నది మొత్తం ఊరినే తుడిచిపెట్టుకుపోయింది. అంటే ఎంత నష్టం కలిగిందండి. ఇలా మనుషులు మనము ఎంత నష్టాన్ని సమకూర్చుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రియులారా, ఇదే సమయం రేపుడు మళ్ళా ఇదే సమయం వరకు కూడా ఈ విషయాలు మనం చెప్పుకున్న తీరదండి. అంత నష్టాన్ని నాడు మానవుడు సమకూర్చుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకుడుగా నేను కూడా నష్టపోయాను కాబట్టి దేవుడు నిజంగా ఈ నష్టం అనే మాటను చెప్పగానే నా యొక్క జీవితంలో నేను ఎంత నష్టపోయాను, ఎంత కోల్పోయానో గ్రహింపలేక మూర్ఖత్వంతో, ఆవేశముతో, లేకపోతే శరీరం బలవంతుడు కదా అని హెచ్చరికలు చేసినా కానీ నాకు తెలిసిలే మీరు చెప్పకండి అని మూర్ఖత్వంతో చాలా సంవత్సరాలు నేను ప్రవర్తించాను. అవునండి, అందుకే దేవుడు ఈ రీతిగా నిలబెట్టాడు. లేకపోతే హైదరాబాద్ మహాపట్టణకు నేను వచ్చినప్పుడు హైదరాబాద్ మహాపట్టణంలో నా దగ్గర డబ్బులు లేక లేను, డబ్బులుండి కూడా నిలువు నీడను నేను సంపాదించుకోలేకపోయాను. సుమారు 28 సంవత్సరాలు హైదరాబాద్ పట్టణంలో. అప్పటికి ఇప్పటికి రూపాయికి చూడండి, ₹1,00,000 బరువు ఎంత పెరిగిందో అంత బరువుని నా కళ్ళ ముందే నేను దాటవేశాను తప్ప దాన్ని నేను అయ్యో నా జేబులో జారిపోతుంది అని నా జేబుకు చిల్లు గ్రహించలేకపోయాను. నా పరిస్థితి అంటే పైగా మళ్ళీ నేను అనుకుంటున్నాను, ఇప్పుడు దేవుడు సమకూర్చే
ఆలోచన పుట్టిస్తే ఏమీ లేనివాడు, అసలు చదువే లేనివాడు, ఏ స్కిల్ అనగా ఏ చేత పని, చేతికి ఏ వృత్తి లేనివాడే ఎలా ఏదో రకంగా భూమిని లేకపోతే ఆస్తిని సమకూర్చుకుని నేను ఆస్తిపరుడు నేను చెప్పుకోగలుగుతున్నాడే, ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయిందని ఒక్కొక్కసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు ఎంత నష్టపోయానో నేను వెలకట్టలేదండి ప్రియులారా. అందుకే నేను సాక్షిగా మీ ముందే ఉన్నానని చెప్పడానికే ఈ మాటని నా దేవుడు నాకు గుర్తు చేశాడు. అంటే మూర్ఖత్వం, కోపము, ఆవేశము, ఉద్రేకము నీ జీవితానికి, నీ రాబోయే నీ బిడ్డలకు ఎంత నష్టాన్ని సమకూరుస్తుందో. నష్టమనే గుంత, నష్టమనే ఊబి, నష్టమనే పాతాళమును మనమే ఏర్పరచాం. అందుకే దేవుడు భూలోకము సృష్టించినప్పుడు నరకాన్ని సృష్టించలా. ఎప్పుడు సృష్టించాడు? మానవుడు ఎప్పుడైతే చేయవద్దాన్ని నష్టాన్ని, ఒరే బాబు నష్టపోకు, అది తీసుకుంటే నువ్వు జీవితం కాలం నష్టపోతావు అని చెప్పునా కానీ పర్లేదు, ఆ నష్టం విలువేంటో చూద్దారని, ఆ నష్టం ఏంటో తెలుసుకుంటారనుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఆనాడు అవ్వమ్మ ఆత్మశక్తి కలిగి సాతానుని గద్దించుకోకుండా సాతానుకు లోబడి తన జీవితం అనే నష్టాన్ని ఎంతగా సమకూర్చిందంటే కొన్ని తరాలని, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ నష్టాన్ని రొటీన్గా అండ్ మరి ఆ సైకిల్ చక్రం తిరిగినట్టు తిరుగుతుంది తప్ప నష్టానికి ఆఫ్ టైం లేదు. అందుకని యేసు ప్రభు లోకానికి వచ్చి ఆ నష్టాన్ని ఎలా తొలగించుకోవాలో, ఆ నష్టాన్ని మీరు తొలగించుకోవడానికి అవకాశం ఉంది. ఆ నష్టం మొత్తం పోదు కానీ ఆ నష్టాన్ని తప్పించుకునే మార్గం ఉంది, అదే నేనే. కాబట్టి మీకు నా రక్తమును, నా శరీరమును నేనే స్వయంగా మీకు ఇస్తున్నాను. దీన్ని పొందేవాడు ఈ నష్టాన్ని, ఈ యొక్క కష్టాన్ని తొలగించడానికి అవకాశం ఉందని యేసు ప్రభు అడ్డగోడగా నిలబడ్డాడు. మనం ఇంకా 2 నెలలు పోతే మళ్ళీ శ్రమకాలం వస్తుంది. అంతే నా ప్రియులరా, అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుడు ఏ రకమైన జీవితానికి అలవాటు పడ్డాడు అని మనం ఆలోచిస్తే మానవ యొక్క జీవితానికి అర్థమలేని బ్రతుకైపోయిందండి. అర్థం లేదు మానవుడి బ్రతుకు. అటువంటి అర్థాన్ని మనము ఏ రకంగా సమకూర్చుకున్న ఈ మరి జనవరి నెల 20వ తారీఖు అంటే జనవరి నెల కొత్త సంవత్సరం 20 రోజులు గతించుకొని అంటే మనం సమయం ఎంతగా వ్యర్థపరుస్తున్నాం, ఎంతగా వృధాపరుస్తున్నాం. ప్రార్థించలేం, పైగా ప్రార్థించకపోయి నష్టాన్ని సమకూర్చుకుంటాం. ఉదయాలు లేచి ఆడిని తిట్టడం, వీడిని తిట్టడం, ఆడిని అసహించుకోవడం, వీడిని ఇదే నష్టాన్ని ఇటుకి మాదిరిగా పేర్చుకుంటున్నాం. ఇటుకిపై ఇటుకి పేరిస్తే ఇల్లు అవుతుంది కానీ ఇక్కడ నష్టం అని బరువైన ఒక మూటను తయారు చేసుకుని ఎత్తి మీద పెట్టుకున్నాడు. అందుకే పాపమనే భారమును తొలగించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడనే విషయం మర్చిపోయి జీవిస్తున్నావేమో. దానికి మార్గం దేవుడు ఏమన్నాడండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, ఉండనేరడు అని చెప్పునా గాని అబ్బాయి లేదయ్యా నీతో నాకు నష్టమే బాగుంది అనే ఆలోచన ఈనాడు చిన్నల మొదలుకుని, పసిబిడ్డవాడు మొదలుకుని పెద్ద వృద్ధుల వరకు. ఎందుకంటే నష్టం అనేది ఎక్కడుందంటే మన అరిచేతుల ఫోన్లోనే, సెల్ ఫోన్లోనే ఉందండి నష్టం. ఇది మనుషుడు గ్రహింపలేక ఎంత జీవితాన్ని నష్టపోతున్నాడో ఒకసారి ఆలోచించమని నేను ఒక సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ప్రియులారా. అందుకే దేవుడు నా ప్రియులారా 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 అని మొత్తుకున్నా కానీ వినట్లేదు. ఇలా మరి ఒకప్పుడు 1,00,000 మందికి ఒక మనిషి సేవకుడు ఉండేవాడు ఫస్ట్లో. ఇప్పుడు ఏమండి 10,000 మందికి కాదండి, 100 మందికి ఒక సేవకుడిని తయారు చేసిన భూలోకంలో మనుషుల మధ్యన నష్టం మాత్రం నష్టం లేక ఉంది తప్ప దాన్ని ఎవరు కూడా నష్టాన్ని వదిలించుటకు అవకాశం ఇచ్చినా కానీ అది ఎక్కడంటే 100లో 10 ఒక మనిషికే దొరుకుతుంది. అది గ్రహించే ఒక మనిషే. 100లో 100 మందికి ఒక సేవకుడు ఉన్నా కానీ ఆ సేవకుడు బోధించే బోధంతా కూడా ఒక మనిషికే అవకాశం, ఒక మనిషి అవకాశాన్ని పొందుతున్నాడు. ఉన్న 99 మంది ఎందుకు పొందట్లేదంటే దాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఇవాళ మనుషులు
నష్టానికి విలువ సమయం ఎక్కువస్తున్నారు తప్ప దాన్ని తొలగించుకోవటానికి మాత్రం అసలు సమయమే ఇవ్వరు. అవునండి, ఇలా గ్రహించగల ఆలోచన ఆ దేవదేవుడు మీకు నాకు మనందరికి అందించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు దేవా. నష్టము అనే పదములో ఎన్నో రకమైన మాటలు సుమారు అరగంట పైగానే ఈ మాటలు మా చేత పలికించావు. అవును దేవా, మానవుడు నష్టం అనే పదములో, నష్టం అనే సముద్రంలో ఈదుతున్నాడు ప్రభా. ఆనాడు మా పితరులు అబ్రహాము మొదలుకు ఈనాడు తండ్రి ఇదిగో పద్మదీపములో ఉండి ఆహాను గారు వరకు భక్తులు ఎందరో వచ్చారు, కాలగర్భముతో పాటు ప్రయాణం చేసి వెళ్ళారు. కానీ కాలగర్భములో దేవా నీవిచ్చిన మాటలు రాత రూపంలో నష్టపోవద్దని, నష్టపోతే మీరు నష్టం వైపు ప్రయాణం చేస్తే ఎంతగా అసలే మీరు నష్టపోతున్నారనేది, ఆ నష్టాన్ని తొలగించుకునే మార్గము ఉన్నదని చూపించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎందుకంటే నష్టాన్ని ఏ రకంగా తొలగించగల మార్గముతో సమయముతో పాటు నువ్వు సమకూర్చావు. కొన్ని నిమిషాలు నాతో మీరు గడపండి. నష్టము నీలో నుండి ఒక మనిషి బురద పట్టుకున్నప్పుడు తన ఒంటి మీద నీళ్లు వేసుకుంటే ఎలాగా బురద తొలుగుతుందో అలాగే నీలో ఉన్న నష్టాన్ని కూడా నేను తొలగిస్తానని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభా. నష్టం అంటే అనేక రూపాల్లో, వ్యాధి రూపంలో, కలహార రూపంలో, మనుషుల్లో అనేకమైన విధములుగా మనిషిని నష్టం అనే విధములో ఆలోచన లేక కొందరు ప్రేమ అనే ఆలోచనలోకి వెళ్ళిపోతూ, కొందరు ఆస్తి అనే ఆలోచనలోకి వెళ్ళిపోతూ, కొందరు కుటుంబం అనే ఆలోచనలోకి వెళుతూ ఎంత నష్టపోతున్నారో అనే ఆలోచన గ్రహింపలేక ఈనాడు ప్రజలు జీవిస్తున్న దేశాల మధ్యన ప్రభా ఎంతమంది రోజుకి ఎన్ని వేల మంది అనేక రీతిలుగా నష్టపోతూ ఈ దేశానికి, ఈ సృష్టి నుంచి, ఈ భూమి నుండి మరుగైపోతూనే ఉన్నాం. నా వాళ్ళు తర్వాత నేను, ఇది ఒక ప్రక్రియ జరిగినప్పుడు కూడా జీవించినంత కాలము నష్టము లేకుండా జీవించలేని పరిస్థితి ప్రభా. నష్టం అనే ఊబులోకి వెళ్ళినప్పుడు నా ఆయుష్ తగ్గిపోతుంది, నేను కూడా మరుగైపోతూనే ఉన్నాను. కానీ నేను చేసిన పనులు కూడా అదే నష్టంలో కొట్టుకుపోతున్నాయి తప్ప విలువగా నిలబడలేని పరిస్థితి. అందుకే వాక్యం అనే ఖడ్గము నేను హృదయం అనే పలక మీద రాసుకోమని అంటున్నావు. వాక్యం అనే తండ్రి ఆ పలక మీద రాయమని చెప్తున్న హృదయం అనే పలక మీద నేను ఇచ్చే మాటలు నువ్వు రాసుకున్నప్పుడు నష్టం ఏ రీతిగా తొలగించుకున్నావో నీ తర్వాత నీ బిడ్డలైన వారికైనా మరి ఒక మార్గం చూపించేవారుగా ఉంటావు. నాయన ఎందరూ అలాగున్నారు, ఎందరూ అలా ఎంతమంది ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నాయన నష్టాన్ని సమకూర్చుకోకుండా నష్టాన్ని తొలగించుకుని మేలులో, సంతోషములో, సమాధానములో యోబు గారు నష్టపోతున్నా కానీ నా దేవుడు నన్ను కాపాడుతాడు అని ప్రార్థించటం మానలేదు ప్రభా. దానియేలు కూడా సింహబోనులో వేసిన నేను నశించిపోయిన పర్లేదు కానీ నష్టము విలువలు, నష్టం యొక్క స్థితి ఎవరో కూడా పోకూడదని దరివే రాజుతో సహా నష్టపోకుండా కాపాడినవాడు. అందుకే సింహాలు కూడా ఇతడును నేను ఏమీ చేయలేను, ఇతడు దేవుని ఆత్మతో నింపబడిన వాడని సింహాలకు తన నోటిని కట్టుకున్నాయి ప్రభా. ఈనాడు నష్టపోవడానికి ఇష్టపడుతున్నాక నష్టాన్ని జయించడానికి ఇష్టపడలేని పరిస్థితి. దేవా తండ్రి, ఊబనే అనేకమైన విషయాల్లో, నష్టమనే విషయాల్లో, అనాలోచన విషయాల్లో ఎన్నో రకాలు తలంపులతో మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈనాడు నా దేశ ప్రజలే కదా ప్రపంచ ప్రజలు కూడా ఎన్నో రకాల జీవితాలు నష్టపోతూ, కుటుంబాలుగా నష్టపోతూ, తల్లికి పిల్లకు, పిల్లకు తల్లికు
తండ్రి ఎప్పుడో మేము చదువుకుని ఎప్పుడు జరుగుతుందని, కానీ ఇప్పుడే జరుగుతుంది. ఈ బాంబులు బ్లాస్ట్ ఒకరి మీద ఒకరు, తల్లికి పిల్లకు, పిల్లకు తల్లికి లేక అనాథులై గుండులు బాదుకునే రోజు ఒకటి వస్తుంది. అదే ఆ రోజు అని, ఆ రోజు ఇప్పుడే మేము చూస్తున్నాం ప్రభా. ఈ నష్టాన్ని ఎవరు సమకూర్చగలరు అంటే కేవలం ప్రార్థనే జయించగలదు, కేవలం విజ్ఞాపనదే జయించగలదని సెలవిచ్చిన ఈ మాటలు నా ప్రియులు, మా స్నేహితులు ఎందరైతే నాతో ఏకీవించి ప్రార్థిస్తున్నారు, వారి కష్టాలను, వారి శోధనలు, వారి నష్టాలను జయించుకుని గ్రహించి నీ రెక్కల నీడలో కోడి పిల్ల తన పిల్లలు చేరినట్టుగా మేము కూడా ప్రభా మా నష్టమును, మా కష్టమును జయించుటకు నీ యందు విశ్వాసము, నమ్మకము కలిగి ఉండగల కృపను అందించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగా, మా అనుగ్రహుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకి అగ్నిని తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఏసరత్వమే జయం, అపవాదికులం ప్రవేశరత్వమే జయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదిగనంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మేక అనేక జీవితం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నష్టాన్ని జయించుకుంటూ తొలగించుకుంటూ ఆయన రాజ్యముకు సిద్ధపాటు మనకు దేవుడు అందించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. మీ అందరికీ శుభోదయం.